నువ్వు స్టోరీ చెప్పు. సార్ చెప్పరా. సార్ రేణుగుంట సార్. ఓ అవునా. ఇటు నుంచి ఇటే ఎయిర్పోర్ట్ వెళ్ళి నేను అక్కడ దిగిపోతాను. నువ్వు ఈ కార్ వేసుకుని ఇంటికి వచ్చేసాయి. సార్ ఇంటికి కాదు సార్, మన ఊరికేనండి సార్. మీరెంచక్క యమనం వెళ్ళిపోతారా? అవునరా. నేను ఈ కార్ వేసుకొని రయ్యమనుకొని ఇంటికి రావాలా? అరే నువ్వు పొద్దున్న 6 ఇంట్లో లేకపోతే నా అసిస్టెంట్ నా కార్ ఎత్తుకుపోయాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. సార్ 6 ఇప్పుడు 4 అవుతుంది సార్. దాని గురించి నువ్వు మర్చిపో, నేను చూసు. ఏంటి శివ అట్టనవుతున్నావు? అంత పెద్ద జోకే ఉందో అందులో. మిస్ ప్రేమ, కుమారి ప్రేమ, యువ గాయని, నవవాహిని. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కుమారి పుడుతుంది గంజిమామ. ఇదిగో శివమ్మా, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. ముందు ఈ పేపర్ చూడు. ప్రేమ బానే పడుతుంది కదా, ప్రైజ్ ఇవ్వచ్చులే. ప్రేమ కాదు, మిస్ ప్రేమ. ఓ, పెళ్ళైన ఆడోళ్ళని మిస్సెస్ అంటారన్నమాట. ఆ ముసలి పెళ్లి కొడుకు దగ్గర డేవిడ్ చేసిన అప్పు తీర్చడానికి మిస్సెస్ ప్రణయ్ మిస్ ప్రేమగా మారింది. అప్పులు తీర్చడం కోసం తిప్పలు పడుతూ అసలుకే ఎసరు తెచ్చుకుంది. నాకేం అర్థం కావట్లేదు శివమ్మా. అయ్యో మావయ్య, మనకి ప్రేమ ఇండైరెక్ట్ గా చాలా హెల్ప్ చేసింది. అది న్యూస్ పేపర్ల సాక్షిగా, మీడియా సాక్షిగా ప్రేమ పెళ్లి కాలేదని ఒప్పుకున్నట్టే కదా. ఒకవేళ ప్రణయ్ బతికినా చచ్చినా అతనితో పెళ్లి కాలేదని పబ్లిక్ గా తెలిసిపోయింది అంటే దానర్థం ఈ కుటుంబంతో గాని ప్రణయ్ ఆస్తులతో గాని ప్రేమకి ఎటువంటి సంబంధం లేదనే కదా. ఇది చాలు మావయ్య చక్రం తిప్పడానికి. శివాగ్ని, ఈ బడుగు జీవిని కాపాడమ్మా. మందు లేక అల్లాడిపోతున్న ఈ బిడ్డని నువ్వే కాపాడి స్వస్థత చేకూర్చు తల్లి, చేకూర్చు తల్లి, చేకూర్చు తల్లి. ఎప్పుడైతే నిన్ను ఆ ఇంటి నుంచి గెంటేశారో అప్పటి నుంచి నీతో మాకు పని లేదు. పోయి వైన్ షాపుల దగ్గర బెచ్చు ఎత్తుకోపో, పోరా. అలా అనొద్దు. హ్యాండ్స్ లెగ్స్ బానే ఉన్నాయి కదా, బెగ్గింగ్ చేయడానికి సిగ్గింగ్ లేదా అని ఇలాగే గెంటేస్తున్నారు. మీరు మా అల్లుడిని మోసం చేసి సంపాదించిన దాంట్లోంచి ఈ ఎంతో కొంత దానం చేసి పుణ్యం కట్టుకోండి. డేవిడ్, నేను ఎంత మందులో ఉన్నా గాని నిన్ను అమ్మా అని పిలిచాను గాని అమ్మమ్మ అని పిలిచానమ్మా. నువ్వేంటమ్మా నన్ను పట్టుకుని మామయ్య అని పిలవకుండా ఎలా పిలిచావు, పేరు పెట్టుకు పిలిచావు. పర్వాలేదమ్మా, తాగుబోతేనేవాడు దేవుళ్ళు అంటాడు, ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. చూడమ్మా, పెగ్గు లేక లెగ్గు ఎలా తడబడుతుందో, క్వార్టర్ లేక వాటర్ తాగలేక నా చేతులు ఎలా వణుకుతున్నాయో. అమ్మా, నీ కాళ్ళ మీద పడతాను. ఎంతో కొంత దానం చేసి పుణ్యం కట్టుకోమ్మా. శివాగ్ని కాదు, మేడం. మేడం అని పిలు. నువ్వు మావయ్యవి కాదు, డేవిడ్వి.
ఈ వరసలన్నీ నీ అల్లుడైనా నా తోడబుట్టిన వాడు బ్రతుకున్నంత వరకే. పిలుపుదేముందమ్మా, ప్రపంచంలోని అన్ని బంధాలు బాహుబంధాలు తాగుడు ముందు బలదూరే కదమ్మా. మందు పోయించమ్మా, మందు పోయించమ్మా. మందు తాగిన తర్వాత నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చెప్పినా చేస్తానమ్మా. ఆ కుక్కలా పడుంటాను. ఉత్తరం చివర మీ విధేయుడని రాసినట్టు నీ కాళ్ళ దగ్గర పడుంటాను మేడం. ఆల్వేస్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ. మావయ్య, అలాగేనమ్మా. కూర్చో. అంత లేదు డేవిడ్. ఓ, భూమికి ఆకర్షణ శక్తి ఉందని మర్చిపోయి మధ్యలో వచ్చిన ఈ సోఫాలో కూర్చున్నాను. ఆగో, ఒక్క నిమిషం. తొందరపడతావు ఎందుకు? సంతకం పెట్టు. ఫుల్ బాటిల్ అప్పుగా తీసుకున్నట్టు రాసుకుంటారా? అదంతా నీకు అనవసరం. మందు కావాలా, డీటెయిల్స్ కావాలా? డిసైడ్ చేసుకో. డీటెయిల్స్ నాకెందుకు? అవి కిక్కిస్తాయి, పాడిస్తాయా? పెన్ 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 పెన్. ఆ ప్రేమని ఇక ప్రశాంతంగా బతకనివ్వకుండా ఈ ఒక్క సంతకం అడ్డు పెట్టుకొని ఆడుకుంటాను. ప్రణయ్ని నేనే చంపించాను. వేస్ట్. ఇక వాడి గురించి వెతకడం కూడా వేస్ట్. నీకు డెడ్ బాడీ కూడా దొరకదు. ప్రేమ గురించి నాకు చెప్పాలా? దాని గురించి మీరేమి దిగులు పడద్దు, నేనున్నాను. తనకే కష్టం రాదు, రానివ్వను. ఎక్కడున్నావు ప్రణయ్? ఒక్కసారి కనిపించు. జీవితాంతం నిన్ను ఎక్కడికి వెళ్లకుండా కాపాడుకుంటాను. చేశాను, క్షమించరాని పాపం చేశాను. నా ప్రణయ్ బ్రతికే ఉన్నాడని నా మనసు ఓ మూల చెప్తున్నా, నా అంతరాత్మ గొంతు నొక్కేసి పాటల పోటీకి వెళ్ళాను. కానీ ఆ తప్పు నేను ఎందుకు చేశానో, ఏ పరిస్థితుల్లో చేశానో నీకు తెలుసు. అసలు వీటన్నింటికి కారణం నా ప్రణయ్ కనిపించకుండా పోవడమే.
చేశావు. మళ్ళీ కలపాల్సిన బాధ్యత నీదేనని ఎందుకు మర్చిపోయావు? ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో నువ్వే చూపించాలి ప్రభు. నాకేది స్ఫురించడం లేదు. నీ నుంచి నాకేదో సంకేతమో సందేశమో రావాలి. నేను నా తప్పుని ఒప్పుకున్నాను. నా పాపాన్ని ప్రక్షాళన చేసి నా ఒంటరితనానికి విముక్తి ప్రసాదించు. ఎలా ఉంది బంగారం? మౌనంగానే ఉంటుంది మేడం. ఎవరి దగ్గర నోరు విప్పడం లేదా? లేదు మేడం. నోరు విప్పితే మీకు ఫోన్ చేస్తాను కదా. నీకో గిఫ్ట్ తీసుకొచ్చాను. నాకా? ఎస్, ఇంత అందమైన పట్టు చీర నీకోసమే. ఎంతుంటుంది మేడం? ఊహించు. 20? కాదు కాదు, 30,000 ఉండొచ్చు. ఇది నా రేంజ్. బంగారు పూతతో చేయించాను. 3 లక్షలు. 3 lakhs. 3 లక్షలా? 3 లక్షలే? నిజంగా నాకేనా మేడం? నిజంగా నీకే. తీసుకున్నారేంటి మేడం? నీ ఊహకు కూడా అందనంత ఖరీదైన పట్టు చీర నీకెందుకు తెచ్చాననుకుంటున్నావు? నువ్వేమీ నా దగ్గర బంధువు కాదే. మరి ఆ బంగారంతో మాట్లాడించు. అది మాట్లాడగలదని నిరూపించు. అప్పుడిది నీకే. ఆ పిల్ల నిజంగానే మూగదైతే? కనీసం అదైనా నిరూపించు. అదెలా నిరూపించాలి మేడం? నువ్వే ఆలోచించు. 3 లక్షల ఖరీదైన పట్టు చీర ఊరికే వస్తుందా? అది మాట్లాడుతుందనేది నువ్వు కన్ఫర్మ్ చేస్తే ఇదే కాదు, ఇలాంటివి ఇంకా చాలా గిఫ్ట్లు ఇస్తాను. ఈ ఒక్క పట్టు చీర కోసం ఏదైనా చేస్తాను మేడం. ప్రభు, నాకు ఏ రోజు మనశ్శాంతి లేదు. నా జీవితంలో ఏనాడు ప్రశాంతత అనేదే లేదు. కానీ ప్రణయ్తో జీవితం పంచుకున్నాక మాత్రం అంతకన్నా నాకు కావాల్సిందేది లేదనిపించింది. కానీ అది కూడా కలలాగే కరిగిపోయింది. ఆ కలని నువ్వే నిజం చేయాలి, నువ్వే నిజం చేయాలి ప్రభు. ఇదెక్కడుందేంటి? ప్రణయ్ కోసం వెతుకుతూ తిరుగుతుందా? బంగారం ఇక్కడుందని తెలిసొచ్చిందా? తెలుసుంటే లోపలికొచ్చి వెతికేది కదా. ఇక్కడున్నావేంటమ్మా? అదిగో డిన్నర్ బెల్ మోగింది. వెళ్ళి ప్లేట్ పట్టుకుని లైన్లో నుంచో. మీరు కూడా వెళ్ళండమ్మా. జాగ్రత్త. ఎవరొచ్చినా బంగారం గురించి తెలీదనే చెప్పు. ఓకే మేడం. ఇవాళ నేను ఒక పని చేయబోతున్నాను. బంగారం చేత మాట్లాడిస్తాను. మీరు చూస్తూ ఉండండి. చిల్డ్రన్స్, అందరూ జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కరు వచ్చి, ఓ ప్రభువా, మాకు భోజనం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్తేనే భోజనం పెడతాను. అలా ఎవ్వరు చెప్పకపోయినా
ఈరోజు భోజనం పెట్టను. ఓ ప్రభువా, మాకు ఈ భోజనం ప్రసాదించినందుకు కృతజ్ఞతలు. ఓ ప్రభువా, నాకు భోజనం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రభువుకు కృతజ్ఞతలు చెప్తేనే వడ్డిస్తాను. చెప్పు. దీనికి నిజంగానే మాటలు రావా, లేకపోతే మేడం డౌట్ పడ్డట్టే నటిస్తోందా? కానీ పట్టు చీర కోసమైనా పట్టు విడవకుండా ట్రై చేసి మాట్లాడించాలి. నువ్వా? మరి మళ్ళీ ఆ త్రాస్తుడు వచ్చాడేమో అనుకున్నాను. మళ్ళీ ఏం వెతుకుతున్నాడో అని భయపడ్డాను. అరే, ఇది అక్క పెళ్లి ఆల్బమ్ అమ్మా. మొన్న ఆ దరిద్రుని వెళ్ళగొట్టాక ఇల్లు దులిపినప్పుడు నేనే తీసి దాచిపెట్టానమ్మా. ఎందుకు దాచిపెట్టావు? అక్క చూసిందంటే మళ్ళీ బావ గుర్తొచ్చి ఏడుస్తుంది కదే, అందుకని. ఏం తీసుకురావాలి? ఫుల్ బాటిల్ తీసుకురా, సరిపోతుంది. ఓకే. ఇగో డబ్బులు తీసుకెళ్ళు. ఇవిగో. జరుగు. ఆగు, నిన్ను ఏ మార్చురీలో చూశానబ్బా? ఏంట్రా వాగుతున్నావు? ఆగాగు, నేను నిన్ను ఎక్కడో చూసినట్టుందే. ఒక నిమిషం ఆగు. అరే, గుండె కొట్టుకుంటుందే. అయితే నువ్వు బతికే ఉన్నావు అన్నమాట. అయితే నేను నిన్ను ఎక్కడ చూసుంటాను? రే జరగరా బాబు, జరగ. ఎక్కడ చూసుంటాను? ఎక్కడ చూసుంటానబ్బా? నిన్ను ఎక్కడో చూసానే. ఇంకా వెళ్ళలేదా? జరగా. అంకుల్ తెచ్చేసాను. సార్ ఒక్క నిమిషం. ఆయన్ని ఎక్కడో చూసానే. ఎక్కడ చూశాను? ఎక్కడ చూశానబ్బా? ఇక్కడ ఈయనేమైనా కనబడతారేమో నన్ను వచ్చాను. ఊర్ని ఎంత పని జరిగిపోయింది. నీ భార్య నీ గురించి ప్రతి అడ్డమైన చోటల్లా ఎతుకుతుందిరా అయ్యా. పాపం పిచ్చి తల్లి, ఇంకా ఎంత పిచ్చి దానిలో ఎతుకుతుందో. ఒక్క నిమిషం ముందు గుర్తొచ్చినా బాగుండేది. ఎక్కడుంటున్నాడో ఏంటో. ఈసారి నాకు ఇద్దరూ కనపడాలి. అన్ని శవాల మీద ఒట్టే చెప్తున్నాను, ఎప్పటికైనా మీ ఇద్దరిని కలిపేది ఈ శవమే. చచ్చా, ఈ బైరాగే. మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు,
ఎదురీత రాశాడు మీ జన్మకు మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు ఎదురీత రాశాడు మీ జన్మకు పైనుండి పాలించు ఓ దైవమా అంకుల్ వల్ల ఎన్నేళ్ళుగా బాధపడుతున్నారో నాకు తెలీదు. బట్ ఇప్పుడు మీకు మీ అల్లుడు ఉన్నాడు. ప్రేమ జాగ్రత్త బాబు. తనకే కష్టం రాదు, రానివ్వను. నీ ప్రాణమే చెలిగా భావించి నీవు నీ గుండెలు తనను కొలుచినావు ఆ ప్రేమనే తెలుసుకోలేని